షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ దీపం యొక్క ప్రాధాన్యత అనేది కొంత చెప్పుకున్నాం మనం. షిరిడి సాయినాథుడు ప్రతిరోజు కూడా సాయం సంధ్య సమయం అంటే మన పూర్వీకులు వాడుక భాషలో 3 సంధ్యలు ముడిపడే వేళ అని చెప్తారు. మన వాడుక భాషలో సాయంత్రం సూర్యోదయం పూర్తయ్యే వేళ చీకటి పడే ముందుగా అని చెప్పి చెప్పుకుంటాం. ఆ సమయంలో ద్వారకామాయి మసీదులో ప్రతిరోజు కూడా దీపాలు వెలిగించేవారు. ఆ దీపకాంతులతో షిరిడి సాయినాథుడు ప్రజలకు పాండురంగ విఠలునిగా కనిపించేవారని అక్కడి భక్తులు చెప్పుకుంటారు. అంటే ప్రతి ఇంటిలో దీపం వెలిగించాలి, అవకాశం ఉంటే ఉదయం సాయంత్రం 2 వేళలా దీపం వెలిగించడం శుభప్రదం, శుభదాయకం. మరి బాబా కథలు దీపపు స్తంభాలు. ఇంతకుముందు దీపం యొక్క ప్రాముఖ్యతను చెప్పుకున్నాం. సముద్ర మధ్యలో దీపపు స్తంభాలు ఉంటాయి. పడవలపై పోయేవారు ఆ వెలుతురు సహాయంతో సురక్షితంగా వెళ్ళేవారు. అలాగే సముద్రం అనే మన జీవితానికి మన ప్రయాణం సాగాలంటే సముద్రంలో అయితే దీపాలు ఎలా దారి చూపించి సురక్షితంగా వెళ్ళడానికి ఎలా సహాయపడతాయో మన జీవితం అనేటువంటి సముద్రంలో మనం సులభంగా జీవితాన్ని సురక్షితంగా పూర్తి చేయడానికి బాబా కథలు మనకు దీపపు స్తంభాలుగా ఉపయోగపడతాయి. యోగీశ్వర్ల కథలు పవిత్రాలు. అవి మన చెవుల ద్వారా హృదయమందు ప్రవేశించినప్పుడు శరీర స్పృహను, అహంకారము అను ద్వంద్వ భావాలు నిష్క్రమిస్తాయి. మనస్సులలో ఉన్న సందేహాలు నివృత్తి చేయబడతాయి. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మరి ఇక్కడ మనము దీపానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను తెలుసుకున్నాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయి